హాయ్ హలో నమస్తే, నేను మీ విజయ్. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ విజయ్ టాక్స్. యాక్చువల్లీ చాలామంది న్యూస్ పేపర్స్లో ఏమేమి న్యూస్ వస్తున్నాయి ఏంటని చూస్తారు కదా. అలాగే మనం సోషల్ మీడియాలో ఏ అంశాల మీద డిస్కషన్ జరుగుతున్నాయి, అసలు ఏమేమి పోస్టులు పెడుతున్నారు, దీని మీద మన ఈ కాన్సెప్ట్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. మరి చూడండి, ఇక్కడ ఫస్ట్ పోస్ట్ ఏదో వచ్చింది. కాశ్మీర్లోనే కాదు మన్యంలోనూ కుంకుమ పువ్వు పండుతోంది. సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బరు, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిబెల్లం, ఇలా ప్రతి ప్రాంతానికి ప్రత్యేక ఉత్పత్తులను ఒక బ్రాండ్గా తీర్చిదిద్ది ప్రపంచ మార్కెట్లో నిలబెట్టే బాధ్యత నాది అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలను ఇక్కడ పోస్ట్ చేశారు. ఈయన ఆంధ్రాని ప్రమోట్ చేసే విధానం చూస్తుంటే మనం ఈ జన్మలో అధికారంలో వచ్చేలేం అని జగన్ అంటున్నట్టుగా ఇక్కడ పోస్ట్ చేశారండి. బాగానే ఉంది. ఇప్పుడు దీనికి వచ్చిన కామెంట్స్ ఏంటో చూద్దాము. మరి ఆల్రెడీ వ్యాపారులు దళాలు ప్రమోట్ చేస్తున్నారు, నువ్వు చేసేదేముంది, ఇలా మాటలు చెప్తూ కాలం వెళ్ళిపోచ్చడమే అని ఒకళ్ళు కామెంట్ చేస్తే వెంటనే దానికి రిప్లై ఇచ్చారండి. తొండముఖమూడ, వ్యాపారులు దళాలు ప్రమోట్ చేస్తే అది కొంతవరకే స్ప్రెడ్ అవుతుంది, గవర్నమెంట్ చేస్తే అది ఎక్స్పోర్ట్స్ కూడా అవుద్ది, తెలీదు సావదు, ఏలి ముద్ర ముఖంతో వస్తారు అని చెప్పి గోల్ పెట్టామట. వెంటనే ఈయన కూడా నువ్వు కూడా అంతేలే అని చెప్పి ఈయన కూడా రిప్లై ఇచ్చాడు. ఇంకొకరు కామెంట్ చేశారండి, ఈ బొంబాయి కబుర్లకి ఏం తక్కువ లేదు, పొద్దున్న లేస్తే టెక్నాలజీ వంకాయ అని మొదలెడతారు, తునీలో చిన్నపిల్ల ఆచుకు కూడా దొరకదు, కాకపోతే పేకాట ఆడే వాళ్ళ కోసం మాత్రం డ్రోన్ టెక్నాలజీ వాడతారు. ఇంకా హైలైట్ అండి, మామూలుగా లేదు, మాటలు మాత్రమే, పనులు నిల్ ఏంటో. ఇక్కడ ఇంకో కామెంట్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంది. మా ఊర్లో అరుగు మీద కూర్చుని అడుక్కునేవాడు కూడా చెప్తాడు, ఒకరోజు నా దగ్గరున్న చిల్లరతో ఒక పాల ప్యాకెట్ కొని టీ పెట్టి దాన్ని అమ్మి 1000 రూపాయలు సంపాదించి దాంతో 1,00,000 సంపాదించి తర్వాత కోటేశ్వరుని అయ్యి ఊర్లన్నీ కొనేస్తా అంటాడు. వాడు కోటేశ్వరుడు అయ్యేది లేదు, చెప్పేది ఎప్పుడు అన్ని బీపులే ఉన్నాయండి, ఇక్కడ చేసేది లేదు. ఇలా ఉందండి. ఇలాగ కామెంట్స్లో మాత్రం మన వాళ్ళు, అందుకే సోషల్ మీడియాలో పోస్టుల కన్నా కామెంట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అవి చూస్తూ ఉంటే ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి కరెక్టే కదా అని కూడా అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చేయండి. మీరు ఇప్పుడు దాకా కనుక చూసారు అంటే ఖచ్చితంగా ఇది కాన్సెప్ట్ ప్రోగ్రామ్ మీకు నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. యాక్చువల్లీ లోకేష్ బాబు గారి ఫోటో ఫార్చ్యూన్లో వచ్చిందని చెప్పి దాని మీద అనమాట ఈ పోస్టు. ఎన్ని జాకీలు వేసి లేపినా లేపలేడరా బాబు అని. ఫార్చ్యూన్ ఇండియా బుక్ మీద ఫోటో కోసం 1,15,64,000 రూపాయల ప్రజల సొమ్ము ఖర్చు చేయలేంట్రా అని చెప్పి పోస్ట్ చేశారు. అయితే ఇప్పుడు దీని మీద కామెంట్స్ కూడా చూద్దాం. నక్కకి నాగలోకంకి మంచి రిలేషన్షిప్ ఉందని నమ్మే రకం ఈ వైసీపీ వాళ్ళు. ఎప్పుడు జీవోని ఎప్పుడు మ్యాటర్తో లింక్ భలే పెడుతున్నారండి. 2025లో ఖర్చు పెట్టినప్పుడు ఇప్పుడు మ్యాగజైన్లో కవర్ ఫోటో వేయించుకున్నారు అని మీరు చెప్తున్నారు, అదే ప్రజల గుడ్డిగా నమ్మాలి అంతేనా అని చెప్పేసి ఒకళ్ళు స్ట్రాంగ్గా రిప్లై అయితే ఇచ్చారనమాట. తర్వాత ఇంకో కామెంట్ చూద్దాం. అక్కడ సరిగ్గా చదవండిరా ఏముందో, 10th పేపర్లు కొట్టేసే బ్యాచ్. సారీ, నాకైతే దీనికి సంబంధం లేదు, అక్కడ ఉన్నది మాత్రమే చదువుతున్నా. లోకేష్ ఫోటో కోసం అని ఎక్కడ ఉంది బీప్, అలా మీ సాక్షికి ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుస్తుంది మీ జగన్, మీ యేసు క్రీస్తు పార్టీ మీరు. కామెంట్స్ చెప్పాను కదా చాలా బాగుంటాయి. పోస్ట్ సింపుల్గానే ఉంటుంది,
కింద కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చదివితే భలే ఉంటుంది, టైంపాస్ బాగా అవుద్ది. కొన్ని చోట్ల టైంపాసే కాకుండా కొంత మ్యాటర్ కూడా మాట్లాడతారు, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ పోస్ట్ చూద్దాం. జార్ఖండ్ అసెంబ్లీ ముట్టడికి యువత ప్రయత్నం, పోలీసులు లాఠీ ఛార్జ్. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ఆరోపిస్తూ ఆ రాష్ట్రంలో కొన్ని రోజులుగా విద్యార్థులు, యువత ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ దిశగా మార్చ్ నిర్వహిస్తున్న నిరసనకారులకు పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులను చెలగొట్టేందుకు నిరసనకారులపై పోలీసులు వాటర్ క్యాన్లను ప్రయోగించారు. అయినా నిరసనకారులు వెనక్కి తగ్గకుండా బారికేడ్లను దాటుకుంటూ మార్చ్ కొనసాగించారు. కమ్మి కాంగ్రెస్ లెఫ్ట్ గారు కాసేపు సైలెంట్గా ఉందామని ఒకరు కామెంట్ చేశారు. ఇక నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, అందరూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తెలంగాణ రాష్ట్ర పార్టీలు దీదీ అండ్ సో అందరూ దొంగలే. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి పోయారు? బీజేపీ కూడా ఒక్కరు కూడా ఇది న్యాయం అని కానీ మద్దతు కానీ జంజీలు తెలుసుకోలేకపోతున్నారు. అందరికీ రాజకీయ స్వార్థం తప్ప జనాల బాగోగులు చూసుకోకపోతే దేనికి ఈ రాజకీయాలు? బీజేపీ మాత్రం ఏం చేస్తోంది? మేము పెద్దన్న పాత్ర పోషిస్తున్నాం అని చెప్పడం కాదు. అసెంబ్లీ దేనికి? మీరు ఎవరికి న్యాయం చేయడానికి ఆ సీట్లలో కూర్చున్నారు? మిమ్మల్ని మేము ఎందుకు ఎన్నుకున్నాం? ప్రతి ఒక్క రాజకీయ నాయకులు దీనికి తగ్గ బాధ్యత ఏమి వహిస్తున్నారో చెప్పాలి అంటూ కామెంట్. ఇది బాగుంది. ఇలాంటి మంచి కామెంట్స్ చేస్తే ఏంటంటే చదివితే జనాలకు కూడా ఏంటంటే అక్కడ రిప్లైలు కూడా బూతులు కానీ ఏమీ లేవు. బాగుంది. ఎంతమంది దేశద్రోహులు ఉన్నారా అని ఒక బత్తాయిగా సింబల్ పెట్టి కామెంట్స్ పెడతారు అని పెట్టారండి. రాహుల్ని ప్రశ్నించండి, విద్యార్థులను కొట్టడం ఏంటి అని ఇంకొకరు కామెంట్ పెట్టారు. ఇంకా చాలా కామెంట్స్ వచ్చినాయి. లీకేజ్ వెనకాల ఉన్నవారు పోలీస్ బాసులకు ఎంత సొమ్మిచ్చారో మరి అందుకే లాఠీ చార్జ్ చేశారు అంటూ ఇంకొకరు కామెంట్ చేశారు. ఇంకొకరు ఉంటాయి, ఢిల్లీలో పిల్లలను కొట్టారు అన్నారు కదా, మరి వీళ్ళ పిల్లలు కదా, వీళ్ళని కొడుతుంటే మీరేం చేశారు అని ఇంకొక కామెంట్ చేశారు. ఇక్కడ ఒక ఫోటో కామెంట్ ఏంటంటే అందరూ నోర్లు మూసుకున్నట్టు సైలెంట్గా ఉన్నట్టు ఇంకొక కామెంట్ చేశారండి. బాగున్నాయి, చెప్పాను కదా. కానీ యాక్చువల్లీ ఈ మధ్య న్యూస్ ఛానల్స్లో కంటే సోషల్ మీడియాలోనే న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇగోండి ఈ పోస్ట్ చూడండి. ఒక డాక్టర్ చేరిన రోజే రాజీనామా చేశారంట. వైద్యపరంగా అసలు ఎటువంటి అవసరం లేనప్పటికీ రోగులను ఐసీయూలు చేర్చుకోమని అడగడంతో ఒక యువ వైద్యురాలు ప్రైవేట్ ఆసుపత్రిలో తన మొదటి రోజే రాజీనామా చేసిందండి. ఇది ఇలా ఉంటున్నాయి హాస్పిటల్లో పరిస్థితులు. డాక్టర్స్ని అసలు అవసరం లేకపోయినా టెస్టులు చేయమని, స్కాన్లు చేయమని, లేదు ఒక బెడ్లో ఐసీయూలు బుక్ చేసేయమని చెప్పి ఫోర్స్ఫుల్గా వాళ్ళకి బిజినెస్ కోసం డాక్టర్ల మీద ఒత్తిడి చేస్తున్నారు. దాన్ని తట్టుకోలేక ఆ రోజే జాయిన్ అయిన రోజే రిజైన్ చేశారంట. ఇవన్నీ చూడండి, ఒక హాస్పిటల్ నుండి టారిఫ్లు పెట్టారు, భలే పెట్టారు. అసలు ప్రైవేట్ వార్డులో 10,000 అంట, షేరింగ్ బెడ్స్ అయితే 6,100 రూపాయలంట, అదే క్యూబికల్ బెడ్స్ అయితే 3,700 రూపాయలు, జనరల్ బెడ్స్ అయితే 3,200, డీలక్స్ షేరింగ్ రూమ్స్ అయితే 12,000, డీలక్స్ ప్రైవేట్ రూమ్స్ అయితే 14,000, ఐసీసీయూ, ఎస్ఐసీయూ, ఎంఐసీయూ, ఆర్ఐసీయూలు రూమ్స్ అయితే 13,200, ఐఎంసీయూలో 13,200. ఇలాగా చక్కగా పెట్టుకుని మంచి వ్యాపారం చేస్తున్నాను అనమాట. ఇలాగ డబ్బులు దొబ్బే బదులు ఓయో రూములు కట్టుకోవచ్చు కదా అని కామెంట్స్లో అంటున్నారు. నేను కాదండోయ్, నాకు సంబంధం లేదు. హాస్పిటల్స్ బిజినెస్ అలా ఉంది. మీకు మామూలు ఎక్కడ వెళ్ళగలరు? మీరు గ్రేట్ మేడం, ఈ కాలంలో మీలాంటి వాళ్ళు ఉండడం ప్రజలు చేసుకున్న అదృష్టం అన్నారు కొంతమంది. ఇప్పటికైనా కళ్ళు తెరవంటి పాలకులారా అని ఇంకొకరు కామెంట్ చేశారు. అనవసరమైన టెస్టులు రాయమని, ఎక్స్పైర్ కాబోయే మందులు రాయవలసిందని తన పని చేస్తున్న హాస్పిటల్లో వారు చెబుతున్నారని మా కోడలు చెప్పడంతో వెంటనే ఆ హాస్పిటల్లో పని మానిపించేశాము. ఆమె కంటి డాక్టర్, రెటీనా స్పెషలిస్ట్ అంటూ ఇంకొకరు కామెంట్ చేశారండి.
హాస్పిటల్స్ ఇప్పుడు బెస్ట్ బిజినెస్లు ఏమైనా ఉన్నాయంటే సిటీల్లో వైద్య విద్య ఏమంటారు కింద కామెంట్ చేయండి. దేశంలోనే మొట్టమొదటి ఫ్రీ పోల్ సిటీగా అమరావతి అని మన తెలుగుదేశంలో పెడితే కరెంటు పోల్స్ ఇలా అండర్ గ్రౌండ్లో పెడితే జనాలకి షాక్ కొట్టదా? దీన్ని నేను ఖండిస్తున్నాను అంటూ వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ చేసిన కామెంట్ మీద ఈ పోస్ట్ చేశారు. ఇక్కడ జగన్ అనుకుంటున్నట్టు అనమాట, మీకన్నా నేనే నయం కదరా, ఏదో కవర్ చేసుకుంటా, మీరు ఎక్కడ దొరికారా నా ప్రాణానికి అని ఒక పోస్ట్ అయితే పెట్టారు. చూడండి కామెంట్ భలే కామెడీగా ఉంది. మాయ వీడికి 5 నుంచి 11 రూపాయల అమౌంట్ పెంచాలని డిమాండ్ చేస్తున్నా, నాకు తెలిసి మామయ్య కంటే పెద్ద చదివే చదువుంటాడు అని ఒకరు కామెంట్ చేశాడు. మొత్తం ఏసీ చేసిన అసెంబ్లీ భవనానికి కిటికీలు లేవని ఒక ఎదవ కంప్లైంట్ చేశాడు. మరి దీనికి ఏమంటాం ఇంకా అని ఇంకొకడు అన్నాడు, మన ఏపీలోని ధర్మవరానికి ఏదో డిఫెన్స్ పరిశ్రమ శాంక్షన్ అయిందంట, పాక్ వాళ్ళు వచ్చి దీని మీద బాంబులు వేయరా అని ప్రశ్నించారంట. అది ఎలా ఉంటాయండి పోస్టులు, బాగుంటాయి. కాకపోతే ఇందులో నిజాలు కూడా ఉంటాయి కొన్ని. ఆ నిజం మనకు తెలియాలంటే సోషల్ మీడియాలో ఖచ్చితంగా చూడాల్సిందే. కాకపోతే ఇక్కడ ఒకరు చెప్పారు, యాక్చువల్లీ నాకు ఇద్దరి మెంటాలిటీ నవ్వొస్తుంది. చెన్నైలో ఎప్పటి నుంచో ఉంది అండర్ గ్రౌండ్ కరెంట్ కేబుల్ సిస్టమ్. దేశంలోనే ఫస్ట్ టైం అని డబ్బా ఎందుకు? కరెంటు పోల్స్ పెట్టరు, కరెంటు కేబుల్స్ పెడతారు చాలా ప్రొటెక్షన్తో. అనుకోకుండా ఎవరైనా తవ్వితే కూడా అక్కడ కరెంటు కేబుల్ ఉంది అని తెలిసేలా ఏర్పాట్లు చేస్తారు. అలాగే హై ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఇలా పోస్టులు పెడితే ఏంటంటే జనాలకి కూడా కొంచెం విషయం తెలుస్తుంది. కాకపోతే ఏం చెప్పింది ఏంటంటే ఆల్రెడీ ఉంది, చెన్నైలో నడుస్తుంది, ఇప్పుడు ఇదేం ఫస్ట్ కాదు అని చెప్పాడు అనమాట. సో ఇక నెక్స్ట్ పోస్ట్కి వెళ్దాం. రష్యా నుంచి భారత్కు డైరెక్ట్ ట్రైన్, కొత్త రైల్వే కారిడార్పై ప్రతిపాదన, రూట్ మ్యాప్ ఇదే. సముద్ర రవాణా మార్గాల్లో రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ప్రమాదాలను అంతరాయాలను అధిగమించేందుకు రష్యా సంచలన ప్రత్యామ్నాయ ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. హిందూ మహాసముద్రానికి నేరుగా ప్రాప్యత సాధించడంతో పాటు భారతదేశానికి నేరుగా సరుకుల రవాణాను సులభతరం చేసేందుకు ఒక నూతన భూమార్గ రైల్వే కనెక్షన్ను ఏర్పాటు చేసే అవకాశాలను రష్యా పరిశీలిస్తోంది. రష్యా ఉప ప్రధాని మరాత్ కుర్సులింగ్ అంతర్జాతీయ వార్తా సంస్థ TASSకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు అని చెప్పారు. చూద్దాం. రష్యా నుండి ప్రారంభమయ్యే ఈ ప్రతిపాదిత రైల్వే నెట్వర్క్ తుర్కెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మీదుగా సాగి హిందూ మహాసముద్రంతో మన ఇండియాకి వస్తుంది అని ఉంది. దీనికి ఒక 2 కామెంట్స్ కూడా ఉన్నాయి. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటే అందరూ ఎక్కడ ఉండిపోతారేంట సార్. మోదీ గారు ఫస్ట్ డీజిల్ రేట్లు తగ్గించండి, లారీలు ఓనర్లు అప్పుల పాలైపోతున్నారు, ఏ దిక్కు లేక EMIలు కట్టలేక ఆత్మహత్య చేసుకునే స్థాయికి పడిపోతున్నారు, మీకు శతకోటి వందనాలు అని ఒకళ్ళు కామెంట్ పెడితే, అదానీ ప్రాజెక్టు త్వరగా కానివ్వండి అంటూ ఇంకొకరు కామెంట్ పెట్టారు. అయితే అసలు ఇది నిజమేనా కాదా ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. గ్రోక్ AI ఓపెన్ చేద్దాం. ఓపెన్ గ్రోక్. ఇవ్వండి మ్యాటర్ పెట్టి ఈజ్ ఇట్ ట్రూ అని కొట్టాం. గ్రోక్ ఏం చెప్పుద్దో చూద్దాం. వచ్చేస్తుంది ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. నిజమేనంటండి, అవును ఇది నిజం. రష్యా ఉప ప్రధాని మరాత్ కన్సులిన్ TASSకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలాంటి ప్రతిపాదన చేశారు. ఆయన మాటలో ఏం చెప్పారంటే, భాస్పరస్ మరియు హర్ముజ్ జలసంధి వంటి సున్నితమైన సముద్ర మార్గాల ప్రమాదాలను తగ్గించేందుకు హిందూ మహాసముద్రానికి ప్రత్యేక రైల్వే లింక్ను పరిశీలించాలి. సాధ్యమైన మార్గాలు తుర్క్మెనిస్తాన్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ద్వారా సాగి భారత్కు కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, భారత్కు ప్రాప్యతను అందించే
ఏ ఆప్షన్ అయినా అంగీకారయోగ్యమని చెప్పారు అని ఇండియన్ ఎక్స్ప్రెస్ తోడైతే న్యూస్ చేసినట్టు మనం అక్కడ చూసవచ్చు. అయితే ఇది అధికారిక ప్రాజెక్టు లేదా ఫైనలైజ్ ప్లాన్ కాదు, కేవలం ఫీజిబిలిటీని అన్వేషించాలని సూచించిన ప్రతిపాదన లేదా ఆలోచన మాత్రమే. ఎలాంటి నిర్దిష్టమైన రూటు, ఫండింగు, టైంలైన్ లేదా ఒప్పందాలు ప్రకటించలేదు. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి ప్రాంతాల ద్వారా రైల్వే నిర్మాణం భౌగోళిక, భద్రత, రాజకీయ సవాళ్లతో నిండి ఉంటుంది.